వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. 50 ఏళ్ల మావోయిస్టు చరిత్రకు ముగింపు మొదలైనట్టే. మార్చి 31లోగా ఆపరేషన్ కగర్ ద్వారా మావోయిజం, నక్సలిజం అనేది దేశంలో లేకుండా చేస్తానని చెప్పిన హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలు నిజం కాబోతున్నాయి అని అర్థమవుతుంది. మావోయిస్ట్ అగ్రనేత, సిపిఐ మాజీ ప్రధాన కార్యదర్శి ముప్పాళ్ల లక్ష్మణరావు అంటే ఎవరికి తెలియకపోవచ్చు కానీ గణపతి అంటే చాలా మందికి తెలుసు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో గణపతి లొంగిపోయేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. 50 ఏళ్ల పాటు మావోయిస్టు ఉద్యమాన్ని నడిపిన గణపతి ఆపరేషన్ కగర్ తర్వాత అజ్ఞానంలోకి వెళ్లారు. ఆయన ప్రస్తుతం నేపాల్లో ఆశ్రయం పొందుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. నేపాల్ నుంచి ఢిల్లీకి చేరుకున్నారని, ఢిల్లీలో హోంమంత్రి అమిత్ షా సమక్షంలో లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. గణపతి లొంగుబాటుతో మావోయిస్టులో అగ్రనేతల శకం ముగిసినట్లు కాగలదని భావిస్తున్నారు. వృద్ధాప్యం, అనారోగ్య కారణాలతో ఆయన తెలంగాణ పోలీసులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా అమిత్ షాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు కలిసి బుధవారం రాత్రి సమావేశమయ్యారు. డీజీపీ ఇంటెలిజెన్స్ అదనపు డీజీ విజయ్, అలాగే ఎస్ఐబి ఐజీ సుమతి హాజరయ్యారు. మావోయిస్టుల లొంగుబాట్లపై ముఖ్యమంత్రి నివేదిక ఇచ్చారు. ఆపరేషన్ కగర్కు తెలంగాణ పోలీసులు సహకరించారని పేర్కొంటూ ఆపరేషన్ పూర్తయ్యే వరకు ఇలాగే సహకరించాలని, మిగతా మావోయిస్టులు కూడా లొంగిపోయేలా చూడాలని అమిత్ షా వారికి చెప్పారు. మార్చి 31, 2026 నాటికి దేశాన్ని మావోయిస్టు రహితంగా మార్చాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యం నేపథ్యంలో అత్యున్నత స్థాయి నేత అయిన గణపతి జనజీవన శ్రవంతిలోకి రావడం ఒక చారిత్రక పరిణామంగా భద్రతా దళాలు భావిస్తున్నాయి. జగిత్యాల జిల్లా సారంగపూర్ నివాసి అయిన ముప్పల్ల లక్ష్మణరావు వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు అయినప్పటికీ విప్లవ భావజాలం వైపు ఆకర్షితులై అడవి బాట పట్టారు. 2004లో పీపుల్స్ వార్ గ్రూప్ ఎంసీసీఐ విలీనమై మావోయిస్టు పార్టీగా ఆవిర్భవించినప్పుడు ఆయన తొలి ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. సుమారు 4 దశాబ్దాల పాటు అజ్ఞానంలో ఉంటూ విప్లవ వ్యూహాలను రచించిన గణపతి 2018లో అనారోగ్య కారణాలతో కార్యదర్శి పదవి నుంచి తప్పుకున్నారు. గత కొంతకాలంగా ఆయన నేపాల్ వంటి సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకుంటున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. వయస్సు, అనారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని సాధారణ జీవితం గడపాలని ఆయన కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు. తెలంగాణ ఇంటెలిజెన్స్ బ్యూరోకు ఆయన అందుబాటులోకి వచ్చారని, పరస్పరం సమాలోచనలు జరుగుతున్నాయని చెబుతున్నారు. గణపతి లొంగుబాటు మావోయిస్టు ఉద్యమానికి పెద్ద దెబ్బగా, వారి సాయుధ పోరాట ముగింపులకు దారితీసే పరిణామంగా భావిస్తున్నారు. మావోయిస్టు నెట్వర్క్ విస్తరణలో కీలక పాత్ర వహించారు. 1949లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీర్పూర్లో జన్మించిన ఆయనను ఉద్యమంలో గణపతిని టీచర్ అని పిలిచేవారు. నక్సలైట్ ఉద్యమంలో కొండపల్లి సీతారామయ్య తర్వాత ఆ స్థాయి నేతగా గణపతికి గుర్తింపు వచ్చింది. ఆయన భార్య సుజాత ఇప్పటికీ ఉద్యమంలో కొనసాగుతూనే ఉన్నారు. ఏదేమైనా ఆపరేషన్ కగర్తో నక్సలిజం, మావోయిజానికి భారతదేశంలో చెక్ పడనుంది అనే విషయం స్పష్టంగా కనిపిస్తుంది. మరి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్ లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ప్రతిరోజు చెప్తూనే ఉంటానండి. ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, ఈ 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. మీరు చేసే సబ్స్క్రిప్షన్సే ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తాయి. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ చేయూత చాలా 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 అవసరం. ఆర్థికంగా చేయూతను అందించాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.